దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ముందుగా ప్రార్థన చేసుకొని దేవుని మాటలు ఆలకిద్దాం. అందరు తల ఉంచి ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, ప్రేమగల దేవ, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. మీ సన్నిధిలో దేవా, ఇదిగో ఈ దినాన మేము చేరి నీ మాటల కొరకు ఆశ కలిగి ఉండగా మా హృదయాలను తెరిచి నీ యొక్క జీవంతో కూడిన వాక్కుల చేత మమ్మల్ని బలపరిచి దీవించమని, మహిం పొందుకొనమని, ఎల్లప్పుడూ నీలో జీవించే భాగ్యాన్ని మాకు దయచేసి ఆది నుంచి అంతవరకు మీరే మాకు నాయకులు, అధ్యక్షులు, కాపరిగా ఉండి నడిపించమని యేసునామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి గత వారంలో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాము. దేవుని యొక్క లేఖనాల్లో నుంచి మనము లాభకరమైనవి ఏమున్నాయి అని చూసాం. లోకంలో ఏది లాభకరమైనది లేదు, కానీ దేవునిలో లాభకరమైన ఉన్నవి అవేంటంటే ఆయన ఉపదేశాన్ని ఆలకించినప్పుడు అది లాభకరంగా ఉంటుంది. ఆయన ఆజ్ఞను అనుసరించి భయపడినప్పుడు అది లాభకరంగా ఉంటుంది. మరి అలాగే భక్తి, దైవ భక్తి సాధనం చేసుకున్నప్పుడు అది లాభకరంగా ఉంటుంది. ఆ తర్వాత శ్రద్ధ కలిగిన ఆలోచన కలిగి ఉన్నప్పుడు అది లాభకరంగాను, మనం జీవించినా చనిపోయినా సరే దేవుని కొరకు ఉన్నట్లయితే అది మన జీవితాలకి లాభకరంగా ఉంటుందని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ఈ దినాన దేవుని వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నట్లయితే దేవునిలో కొన్నిటిని రుచి చూసే వారంగా మనం ఉండాలి అని చెప్తున్నాడు. మన జీవితాల్లో మన నోరు అనేది ఒక ప్రత్యేకమైంది. ఎందుకంటే మనం బలంగా ఉండాలంటే నోరు అనేది మరి సరిగా ఉండాలి. నోరు బాగున్నప్పుడు ఏమవుతుందంటే ఏదైనా తినగలిగిన వారంగా ఉంటాము. దాని రుచిని బట్టి మనము లోపలికి తీసుకుంటూ ఉంటాము. అలాగే ఆత్మీయ జీవితాల్లో కూడా మనము దేవుని యొక్క సన్నిధిలో కొన్నిటిని రుచి చూడాలి అని చెప్తున్నాడు. రుచి చూడాలంటే నాలుక ఉండాలి. ఆ నాలుక మీద టేస్టింగ్ బడ్స్ అంటారు, రుచి చూసేటువంటి కణాలు ఉంటాయి. అవి మనము తినే ఆహారాన్ని అది ఎలాంటిదని మనకు తెలియజేస్తూ ఉంటుంది. ఆ ఆహారము పుల్లగా ఉందా, తీయగా ఉందా, చేదుగా ఉందా, వగరగా ఉందా, లేకపోతే ఎలాగుందని అవి రుచి చూసి ఆ రుచిని మనకి మెదడుకి అందిస్తూ ఉంటాయి. అప్పుడు ఏమవుతుందంటే ఆ రుచిని బట్టి మనం ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు ఏదో తెలియకుండా గౌక్కుని నోట్లో పెడతాం. ఏమవుతుంది, అది తీయగా ఉంటే పర్లేదు. చిన్నపిల్లలకి వాళ్ళు ఎగబడతా ఉన్నప్పుడు ఒక నిమ్మకాయ బద్ద నోటికి ఇచ్చామనుకోండి, ఏమవుతుంది, వాడు నోరు తెరుస్తాడు. ఎందుకంటే తెలియదు కాబట్టి నోరు తెరుస్తాడు. తెలియకపోవటం వల్ల నోరు తెరిచి ఆ నిమ్మకాయ ముక్క నోట్లో పెట్టగానే ముందు గౌక్కుని లోపల లాక్కుంటాడు, కానీ వెంటనే ఒళ్ళంతా కూడా ఊపేసుకొని దాన్ని ఊసేస్తాడు. కారణం ఏంటంటే అది పుల్లగా ఉన్నది అన్నమాట. అందుకొరకు ఇక్కడ దేవుల్లో కూడా మన జీవితాల్లో మనము రుచులు కలిగినటువంటి వారంగా ఉండాలి, రుచిని చూసే వారంగా ఉండాలి. ఆ రుచులు ఎలాంటివి అయ్యాయని మనం చూస్తూ ఉంటే మొట్టమొదటిగా దేవుడు జ్ఞాపకం చేసి చెప్తున్నాడు కదా. కీర్తన 34వ కీర్తనలో 8వ వచనంలో ఆయన చెప్తున్నాడు, కీర్తన 8వ వచనంలో యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. హల్లెలూయా. ఏమన్నా అండి, కీర్తనాకారుడు ఇక్కడ రాస్తూ ఈ చక్కటి మాట చెప్తున్నాడు. ఈ మాట యొక్క లేదా పలికినటువంటి దావీదు యొక్క హృదయ అంతరంగాన్ని మనం చూసినట్లయితే దావీదు ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడయ్యా అంటే చాలా భయంకరమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నాడు. ఆయన సౌలు నుంచి పారిపోతూ ఉన్నటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఆయన పరిగెడతా ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో దావీదు ఈ కీర్తన రాస్తూ అని చెప్తున్నాడు కదా, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి, ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు అని చెప్తున్నాడు. దేవుడు ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలి. ఉత్తమం అంటే ఏంటి? ఉత్తమం అంటే అన్నిటికంటే కూడా మంచి అయింది కదా. ఇది బాగా టేస్ట్ ఉందంటారు. అంటే ఏంటి? అన్నిటికంటే కూడా అది రుచి కలిగింది.
చాలా రకాల పదార్థాలు మన ఎదుట ఉంచినప్పుడు వాటిని ఒక్కొక్కటి చూస్తూ ఉన్నప్పుడు అయిపోయిన తర్వాత వీటన్నిటికంటే అది బాగుందని చెప్తారు, అది ఎక్కువ రుచిగా ఉందని చెప్తారు. వీటన్నిటిలో కూడా ఈ యొక్క పదార్థాలన్నింటిలో కూడా ఉత్తమమైనది అది, ఎందుకంటే అన్నిటికంటే ఎక్కువ రుచి కలిగిందని చెప్తున్నారు. అందుకొరకు ఇక్కడ దావీదు కూడా ఏమంటున్నాడంటే తన జీవితంలో ఆ శ్రమ ద్వారా పరిగెడుతూ ఉన్నాడు, సౌలు తరుగుతూ ఉన్నాడు, ప్రాణభయంతో ఆయన మరి అక్కడి నుంచి ఆయన పరిగెడుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ మాట సెలవిచ్చి అంటున్నాడు అనమాట, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి అని చెప్తున్నాడు. దేవుడు ఉత్తముడట. ఎందుకయ్యా అంటే అన్నిటికంటే కూడా ఉత్తమమైంది దేవుని యొక్క సన్నిధి. అన్నిటికంటే కూడా మనము మరి రుచి చూడవలసింది ఏదయ్యా అంటే దేవుడిచ్చేటువంటి ఆయన యొక్క సన్నిధి అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ ఉత్తమత దేవుణ్ణిలో ఆయన కనుగొన్నట్టుగా మనకి దేవుని వాక్యం మనకి ఇక్కడ సెలవిస్తూ ఉందన్నమాట. అందువల్ల 100వ కీర్తనలో కూడా 5వ వచనంలో చెప్తున్నాడు, చూడండి ఏమన్నాడు. 100వ కీర్తన 5వ వచనంలో, యెహోవా దయాళుడు. చాలు. అయితే ఇక్కడ దేవుని యొక్క లేఖనాల్లో మనం గమనించినప్పుడు దావీదు తన ప్రాణ భయంతో ఉన్నప్పటికి కూడా దేవుని యొక్క రుచిని చూస్తున్నాడు, దేవుళ్ళో ఉన్నటువంటి ఆ ఉత్తమతను గమనిస్తూ ఉన్నాడు, దేవుని ద్వారా కలిగేటువంటి మేలుని, ఆ యొక్క ఆశీర్వాదాన్ని గమనిస్తూ ఉన్నాడు, పారిపోతున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఆ కీర్తన పైన చదివినప్పుడు 34వ కీర్తన అన్నాడు కదా, దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించినటువంటి అతని చేత తోలివేయబడిన తర్వాత రచించిన కీర్తనట. ఎందుకో తెలుసా? అబీమెలెకు అంటే ఎవరు? అబీమెలెకు అంటే ఫిలిస్తీన్ల రాజుల్ని, ఫిలిస్తీన్ల యొక్క రాజుల్ని అబీమెలెకు అంటారు. ఐగుప్తు రాజుల్ని ఫరో అంటారు. ఐగుప్తు రాజుల్ని ఫరో అంటారు, ఫిలిస్తీన్ యొక్క రాజుల్ని అబీమెలెకు అంటారు. అలాగా కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి రాజులకి ఒకటే పేరు ఉంటుంది, వాళ్ళకి పేర్లు వేరుంటాయి. అలాగున ఇక్కడ ఈ యొక్క అబీమెలెకు దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? అబీమెలెకు ఫిలిస్తీన్ రాజు అని చెప్పుకున్నాం. ఈ ఫిలిస్తీన్ల రాజు అయినటువంటి అబీమెలెకు దగ్గరికి ఎందుకు వెళ్ళాడు అంటే సౌలు తరుగుతున్నప్పుడు వెళ్ళాడు. సౌలు తరుగుతున్నప్పుడు శత్రువు దగ్గరికి వెళ్ళాడు. ఎందుకని? శత్రువులు ఎవరు? ఫిలిస్తీన్లు. ఎందుకు శత్రువులు అయ్యారు వారు? ఫిలిస్తీన్లో ఉన్నటువంటి బలాఢ్యుడైనటువంటి గొలియాతుని చంపాడు. పిల్లవాడుగా ఉన్నప్పుడే, అంటే సుమారుగా ఒక 18-20 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు గొలియాతుని చంపాడు. ఆ గొలియాతుని చంపిన దగ్గర నుంచి ఏమైంది? ఫిలిస్తీన్లకు ఇశ్రాయేల్ అంటే భయం పుట్టింది, ఇశ్రాయేల్ దేవుడు అంటే భయం పుట్టింది. అయితే ఇప్పుడు అదే దావీదుని సౌలు చంపడానికి వెంటాడుతున్నాడు. అదే దావీదుని సౌలు చంపడానికి వెంటాడుతూ ఉన్నాడు. ఆ సౌలు వెంటాడుతూ ఉంటే ఇప్పుడు పారిపోయి ఆ ఫిలిస్తీన్ల రాజు దగ్గరికి వెళ్ళాడు. ఆ ఫిలిస్తీన్ రాజు దగ్గరికి వెళ్ళి అక్కడ వెర్రివాళ్లాగా ప్రవర్తించాడట, పిచ్చివాళ్లాగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. గడ్డమంతా పెరిగిపోయి ఉంది, జుట్టంతా చింపిరైపోయి ఉంది. ఆ యొక్క రాజు దగ్గరికి వెళ్ళినాక వాళ్ళ ఎదుట ఆ పిచ్చిగా మాట్లాడుతూ గోడల మీదట వెర్రిగా రాస్తున్నాడు. కొన్నిసార్లు మనం గమనించినప్పుడు ఒక్కోసారి వెళ్తూ ఉంటే పిచ్చోళ్ళు గబగబా ఆగి ఏదో గోడ మీద రాస్తారు, లేదా రోడ్డు మీద గబగబా రాస్తూ ఉంటారు. ఎందుకని? ఏదో ఆలోచన వచ్చింది వాళ్ళకి రాస్తాడు, అలా అంతే. అయితే ఇక్కడ ఆ పిచ్చి శాస్త్రులు అంటాం వాటిని, ఆ పిచ్చి శాస్త్రులు ఈ రాజు దగ్గర చేస్తూ ఉన్నప్పుడు అందరూ కూడా అదిగో దావీదు వచ్చాడు రాజు చెప్పారు అని పట్టరామన్నారు. తీరా పట్టుకుని వెళ్ళాకే గడ్డం పెరిగిపోయి జుట్టంతా చింపురైపోయి సొల్లు గార్చుకుంటా ఆ యొక్క గోడల మీద ఏదేదో రాస్తూ ఉంటే ఆ రాజు చూసి అన్న ఏమన్నా తెలుసా అని తోలేయండి అన్నాడు. ఎందుకంటే పిచ్చోడు ఎప్పుడు కూడా రాజులకు ఎదురు రాకూడదు, కానీ తోలేయమని చెప్పాడు. బయటికి తోలేస్తాడట.
ఆ బయటికి వెళ్ళిన తర్వాత అప్పుడు రాసినటువంటి కీర్తన ఇందులో అంటున్నాడు కదా, శత్రువు దగ్గర దేవుడు కాపాడాడు, శత్రువు దగ్గర దేవుడు కాపాడాడు కనుక ఆ దేవుని యొక్క ఉత్తమతను ఇప్పుడు చూస్తూ ఉన్నాడు. ఆ దేవునిలో ఉన్నటువంటి ఆ రుచిని ఆయన చూస్తూ ఉన్నాడు. ఆ దేవుడు ఎలాంటి వాడయ్యా అంటే ఉత్తమమైన వాడని చెప్తున్నాడు. ఆ ఉత్తమమైనటువంటిది ఇప్పుడు ఆయనకు అర్థమైంది. ఎక్కడ శత్రువు దగ్గర చంపబడవలసినటువంటి పరిస్థితుల్లో ఆ శత్రువే ఈయన బయటికి ఎట్టేయమన్నాడు, చంపకుండా బయటికి తోలివేశాడు. కనుక అక్కడ దేవుడు ఎంత ఉత్తమమైనటువంటి వాడో, ఎంత గొప్పవాడో అన్నటువంటి విషయాన్ని తన జీవితంలో ఆయన తెలుసుకున్నటువంటి వాడై దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నాడు, దేవుణ్ణి ఘనపరుస్తూ దేవుడు ఉత్తమమైనటువంటి వాడని చెప్పి దేవుని యొక్క సన్నిధిలో ఆయన దేవుణ్ణి ఘనపరిచినట్లుగా, దేవుని యొక్క ఆ రుచిని గురించి చెప్పినట్లుగా మరి దేవుడు దావీదు ద్వారా మనతో మాట్లాడుతూ ఇంకా అంటున్నాడు కదా, ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు, ఆయన ఆశ్రయించేటువంటి నరుడు ధన్యుడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఎవరిని ఆశ్రయించాడయ్యా అంటే దేవుణ్ణి ఆశ్రయించాడు, దేవుని దగ్గరకే వచ్చాడు, దేవుని యొక్క సన్నిధిలో ఆయన మరి కోరుకుంటున్నాడు, దేవుని దగ్గర ఆయన ప్రార్థన చేస్తున్నాడు. కారణం ఏంటి తెలుసా, ఆయన జీవితంలో దేవుని మొట్టమొదట నమ్మాడు కనుక ఆ దేవుని యొక్క సన్నిధి అతనికి తోడుగా ఉంది. అందుకనే ఆ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి సమయంలో కూడా దేవుడు ఉత్తమమైనటువంటి వాడని ఆయన రుచి చూచి తెలుసుకోవాలి. మామూలుగా అయితే ఏమన్నా తెలుసా, దావీదు ఇప్పుడు ఈ దేవుడు ఏం దేవుడు అండి, సౌలు నన్ను తరుగుతున్నాడు, అదే అభిమేలకు తరివాడంటే అందులో ఒక అర్థం ఉంది. ఎందుకు, వాళ్ళ బలాఢ్యుని చంపాను, వాళ్ళని యుద్ధంలో ఓడించాను కాబట్టి వాళ్ళు ఎమ్మడబడ్డారంటే అందులో అర్థం ఉంది. కానీ ఇశ్రాయేలుకి జయాన్ని ఇచ్చాను, ఇశ్రాయేలుకి జయాన్ని ఇచ్చిన తర్వాత ఇప్పుడు తన కుమార్తెను కూడా నాకు ఇచ్చి పెళ్లి చేశాడు. ఆ పెళ్లి చేసిన మామ ఇప్పుడు వెంటాడి తరుగుతున్నాడు చంపటానికి. నేను చేసిన మేలుకి దేవుడు ఇదే నాకు ఇచ్చే ఫలితము, ఇశ్రాయేలు ప్రజల్ని దేవుని సొత్తైన వారిని నేను కాపాడితే ఇదే దేవుడు ఇచ్చేది నాకని దేవుని మీద ఏదో చెప్పలేదు. ఆయన ఏం దేవుడు అని అనలేదు, కానీ అంటున్నాడు కదా, యెహోవా ఉత్తముడని మీరు రుచి చూచి తెలుసుకోవాలి. కారణం ఏంటంటే ఆయన మరి తనను నమ్మిన వారిని, తనను వెంబడించిన వారిని, తనను మొర్రపెట్టిన వారికి ఎప్పుడు కూడా వారిని సిగ్గుపరిచేవాడు కాదు, వారి ముఖాలు ఎప్పుడు కూడా లజ్జింప చేసేవాడు కాదు అని చెప్తున్నాడు అనమాట. అందుకనే యెహోవా ఉత్తముడని మీరు కూడా రుచి చూసి తెలుసుకోండి. నేను తెలుసుకున్నానని చెప్తున్నాడు, నేను తెలుసుకున్నాను కనుక మీరు కూడా రుచి చూడాలి, ఆయన ఉత్తమతని మనం రుచి చూడాలి అని చెప్పాడు అన్నమాట. ఆయన ఉత్తమతను రుచి చూడగలిగినప్పుడు ఆయన ఆశ్రయించగలుగుతాము, అప్పుడే మనకి ధన్యత కలుగుతుంది అని మొట్టమొదటగా దావీదు ఈ కీర్తన ద్వారా మనకి జ్ఞాపకం చేస్తున్నాము. తర్వాత రెండవది ఏమని మనం రుచి చూడాలయ్యా అంటే, పేతురు మొదటి పత్రికలో మనం గమనిస్తూ ఉంటే పేతురు మొదటి పత్రికలో 2వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తే అక్కడ రాస్తున్నాడు కదా, ప్రభువు దయాళుడని రుచి చూచి ఉన్న ఎడల అంటాడు. చాలా ఏమన్నాడు ఇక్కడ, మరొకటి ఏం చూడాలంట, ఏం రుచి చూడాలి, ప్రభువు దయాళుడని మీరు రుచి చూస్తున్నట్లయితే, ప్రభువు దయాళుడని మీరు రుచి చూస్తున్నట్లయితే ఇంకా తర్వాత కంటిన్యూషన్ చాలా చెప్తున్నాడు, మనం జాగ్రత్తగా ఉండగలుగుతామని చెప్తున్నాడు. ఆయన రుచి చూడాలి. ఎలా రుచి చూడాలి, ఆయనలో ఏమి రుచి చూడాలయ్యా మనం అంటే దయాళత్వాన్ని రుచి చూడాలి. ఆ దయాళత్వం అనేది ఎంతో గొప్పదని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన దయాళుడై ఉన్నాడు, గొప్పవాడై ఉన్నాడు, ఆయన ఆశీర్వాదాలు ఇచ్చేవాడై ఉన్నాడు. దేవుడు దయాళుడు, ఆయన దయ మన ఎడల నిరంతరము ఉండును అని జ్ఞాపకం చేస్తున్నాడు. కీర్తనలో మనం చూస్తూ ఉంటే ప్రత్యేకంగా 1
కీర్తన అంతా కూడా ఏముంటుంది మనకి? యెహోవా దయాళుడు, ఆయన కృపను నిలిచి ఉండును అని జ్ఞాపకం చేస్తున్నాడు. కీర్తన అంతా కూడా ఆయన దయాళుడు, ఆయన కృప నిలిచి ఉండునని చెప్తా వచ్చాడనమాట. ఎందుకంటే ఆయన దయాళుడు కాబట్టి, ఆయన దయనిచ్చేవాడు కనుక, ఆయన కృపనిచ్చేవాడు కనుక, ఆయన మన ఎడల జారిపడి మనల్ని బలపరిచి భద్రపరిచేవాడు కనుక, మన జీవితాలకి కావాల్సినటువంటి ఆ ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించేవాడు కనుక, ఆయన దయాళుడై ఉన్నాడు కనుక ఆయన కృప మన మీద నిలిచి ఉండును అని చెప్పేసి కీర్తన అంతా కూడా అదే మాటలు మనకి జ్ఞాపకం చేయబడతా ఉన్నాయి 136వ కీర్తనలో. కనుక యెహోవా దయాళుడు, ఆయన కృప, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరము నిలిచి ఉంటుంది. ఆయన దయాళుడు కనుక ఆయన కృప మన ఎడల నిరంతరము కూడా నిలిచి ఉంటుంది అని చెప్తున్నాడు మనం. కనుక ఆయన్ని స్తుతించాలి, ఆయన్ని ఘనపరచాలి, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని చెప్తున్నాడు. దయాళత్వము, దేవుళ్ళో దయాళత్వం ఉందట. ఆ యొక్క దయాళత్వం అనేది మనము ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకునేదిగా ఉండాలని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం అన్నమాట. అందువలన ఆయన దయాళుడు కనుక ఆ దయాళత్వాన్ని మనం రుచి చూడాలి. ఆయన ఎంత దయాళం కలిగినటువంటి వాడు, ఎంత దయగలిగిన వాడయ్యా అంటే, ఆయన ఎల్లప్పుడూ కూడా మనల్ని విడవకుండా మనల్ని కాపాడుతూ మనల్ని బలపరిచి భద్రపరిచేవాడని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన మన పక్షాల నుండి మనల్ని నడిపించేవాడని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన మనకి తోడుగా ఉండి మన జీవితాలకి కావాల్సినటువంటి ఆ ఆశీర్వాదాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడని దేవుని వాక్యం ద్వారా మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన దయాళుడు, దయ చూపించేవాడు. అందుకని యేసుక్రీస్తు వారు కూడా తన దగ్గరకు వచ్చినటువంటి వారిని చూసి ఏం చేశాడంట? వారి ఎడల దయ చూపించాడు, వారి ఎడల కృపను చూపించాడు. ఆయన దగ్గరకు ఆయన చూసినప్పుడు ఏమన్నాడు? అదిగో వారందరూ కూడా కాపరి లేని గొర్రెల వలె ఉన్నారని వారి ఎడల కృపను చూపించాడు, దయను చూపించాడట. అందరూ కూడా ఎలాగున్నారు? కాపరి లేని గొర్రెల వలె ఉన్నారని వారి ఎడల దయ చూపించాడు, వారికి మరి కృపను చూపించాడని దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నామన్నమాట. కనుక దేవునిలో మనం ఏం చూడాలి అంటే ఆయన దయను చూసే వారంగా ఉండాలి, ఆయన దయాళత్వాన్ని మనం చూసే వారంగా ఉండాలి. ఆయన సన్నిధిలో మనం ఎల్లప్పుడూ కూడా ఆయన దయ కొరకు మనం ఎదురు చూసే వారంగా ఉండాలి. ఇందాక మనం చదివినట్లుగా 100వ కీర్తన 5వ వచనం ఏమన్నాడు? యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యము ఉండును, ఆయన సత్యము తరతరములు ఉంటుంది అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన దయాళుడు, ఆయన దయ చూపించేవాడు. ఎంతవరకు ఆయన దయ చూపిస్తాడయ్యా అంటే ఎంతవరకట? ఆయన నిమిషం మాత్రమే కోపించేవాడు, కానీ ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుందట, తరతరములు ఉండును అంటాడు. ఆయన దయ ఎంతవరకు అంటే తరతరాలు, ఆయుష్కాలం అంతా కూడా మన ఎడల ఆయన దయను చూపించేవాడుగా ఉన్నాడు అని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అన్నమాట. అందుకొరకే మనము కూడా ఎల్లప్పుడూ దేవుని యొక్క దయాళత్వాన్ని, దేవుని యొక్క ఆ కృపని మనము మరి ఎరిగి అందులో మనం నడవాలని జ్ఞాపకం చేస్తున్నాడు. దాన్ని రుచించే వారంగా ఉండాలి. ఆ రుచిని కలిగేటువంటి వారమై మనము ప్రభువుతో మనం ముందుకు సాగినట్లయితే దేవునిలో ఆనందించే వారంగా ఉంటాం, దేవునిలో సంతోషించే వారంగా ఉంటాం అన్నమాట. కాబట్టి ప్రభువులో మనం ఎల్లప్పుడూ కూడా ఆయన దయాళత్వాన్ని చూసేవారంగా, రుచి చూసేవారంగా ఉండాలి. ఆయన దయాళత్వము మనం కలిగినప్పుడు మన జీవితాలకి మేలు కలుగుతుంది. మన జీవితాలకి కృప అనేది మరి యుగయుగాలు, శాశ్వత కాలము, మనకి ఆయుష్కాలం అంతా కూడా మనకి అనుగ్రహించబడుతుంది అని చెప్తున్నాడు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు. ఒకసారి పేతురుని ప్రభు అడిగాడు. పేతురు ఎన్నిసార్లు క్షమించాలని అడిగాడు. అంటే పేతురు ఏమన్నా అంటే 7 మార్లయ్యా అన్నాడు. 7 మార్లు అని చెప్తే యేసుప్రభు చెప్పారు కదా,
పేతురు 7 మార్లు కాదు 77 మార్లు అని చెప్పాడు. 77 సార్లు క్షమించాలని చెప్పాడు. ఎంత దయగలిగినటువంటి వాడంటే దేవుడు, ఎంత దయాళత్వాన్ని మన మీద చూపిస్తున్నారా అంటే, మనము ఒక రోజులో ఎన్నో తప్పిదాలు చేస్తూ ఉంటాం, ఎన్నోసార్లు దేవునికి కోపాన్ని కలిగించే వారంగా ఉంటాం, ఎన్నోసార్లు ఆయన మీద మనం సనుగుతూ ఉంటాం ఇశ్రాయేలులాగా. మరి ఎన్నో రకాలుగా మనము దేవుని ఎదుట ఆయనకి రోషాన్ని కలిగించి పాపం చేసే వారంగా మనం ఉంటాం. వాటన్నిటిని బట్టి దేవునికి ఏమొస్తుంది? కోపం కలుగుతుంది కదా, ఆయనకి ఉగ్రత వస్తుంది. ఆయన ఉగ్రతను తాళిగలవాడు ఎవడు అంటాడు. అవునా? దేవుని యొక్క ఉగ్రతను తట్టుకునేవాడు ఎవడు కూడా లేడు. మనం లోకంలో కూడా చెప్తూ ఉంటాం, వాడికి పిచ్చి కోపం వచ్చిద్దామా, వాడు జోలి పోకుండా తట్టుకోలేరు అంటాం. అయితే దేవునికి చాలా గొప్ప ఉగ్రతమైనది ఉంది, దాన్ని ఎవరూ తట్టుకోలేరు. కానీ అది ఎప్పుడు వస్తుందా అంటే ఒక క్షణమే ఉంటుంది, ఒక క్షణం మాత్రమే ఆయన కోపం ఉంటుంది. కానీ ఆయన దయాళత్వం అయితే యుగ యుగాలు, జీవిత కాలం అంతా కూడా అది మనకి తోడుగా ఉండేది అని దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అందువలన మనము దేవుని యొక్క దయాళత్వాన్ని రుచి చూడాలి అని చెప్తున్నాడు. దేవుని యొక్క దయాళత్వాన్ని రుచి చూసినట్లయితే ఆయన దగ్గర మనకి క్షమాపణ దొరుకుతుంది. ఆయన దగ్గర మనకి క్షమాపణ దొరుకుతుంది. రోజులో మనము ఎన్నో పర్యాయాలు మనం దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నాం. పేతురు చెప్పినట్టుగా 7 సార్లు క్షమించు ప్రభా అంటే 7 సార్లు కంటే ఎక్కువ సార్లు మనం తప్పిదం చేస్తున్నాం. కనుక దేవుడు ఎప్పటికీ క్షమించగలిగేటువంటి అవకాశం లేదు. అందువలన దేవుడు చెప్తున్నాడు కదా, 7 మార్లు కాదు నాయన, 77 మార్లు క్షమించాలి. 77 మార్లు క్షమించాలి. అన్నిసార్లు క్షమించగలిగామంటే మన లోపల ఆ ఉన్నటువంటి ఆ కోపం అంతా కూడా వాళ్ళ మీద పోతుంది. అందుకొరకే దేవుడు ఎలాంటి వాడయ్యా అంటే, ఆయన ఉత్తముడు మాత్రమే కాదు, ఆయన దయగలిగినటువంటి వాడు. ఆయన ఉత్తమతను మాత్రమే మనం రుచి చూసే వారంగా ఉండకూడదు, ఆయన దయాళత్వాన్ని కూడా మనం రుచి చూడాలి అని చెప్తున్నాడు. ఆయన దయాళత్వాన్ని మనం రుచి చూచి ఆయన సన్నిధిలో మరి మనం నిరంతరము కూడా నిలిచి ఉండే వారంగా ఉండాలి. తరతరాలు ప్రభుతో జీవించే వారంగా మనం ఉండాలి అని దేవుడు మన జీవితాల్లో మనల్ని కోరుకుంటున్నాడు అని జ్ఞాపకం చేస్తున్నమాట. కనుక దేవుని యొక్క ఉత్తమతని మనం రుచి చూడాలి, దేవుని యొక్క దయాళత్వాన్ని మనం రుచి చూడాలి. మరొకటి మనం గమనిస్తూ ఉన్నట్లయితే దేవునిలో ఏమి రుచి చూడాలయ్యా అంటే, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం చెప్తున్నాడు కదా, పరలోక సంబంధమైనటువంటి వరములను రుచి చూడాలట. పరలోక సంబంధమైనటువంటి వరములను రుచి చూచి అని చెప్తున్నాడు. ఏం చూడాలి? పరలోక సంబంధమైన వరాలను రుచి చూడాలి. వాటిని రుచి చూసినట్లయితే మన జీవితాలకి గొప్ప ధన్యతనిచ్చేవాడుగా ఉన్నాడు. పరలోక సంబంధమైనటువంటి వరములు, దేవుడు తన పిల్లలకి అనేకమైనటువంటి వరాలు ఇచ్చేవాడుగా ఉన్నాడు. తన పిల్లలకి అనేకమైన తలాంతులు ఇచ్చేవాడుగా ఉన్నాడు. దేవుడిచ్చిన తలాంతుల్ని మనం పొందినటువంటి వారమై వాటిని మనము వినియోగించుకునే వారంగా మనం ఉండాలని దేవుడు మనల్ని కోరుతూ ఉన్నాడు. యేసుప్రభువు కూడా 2 సార్లు ఒక ఉపమానాన్ని చెప్పాడు. ఒకసారి ఏమో తలాంతులు అని చెప్పాడు, ఒకసారి ఏమో దేనారాలని చెప్పాడు. ఒకడికేమో 5 దేనారాలు ఇచ్చాడు తలాంతులు, ఒకడికేమో 2 ఇచ్చాడు, ఒకడికి 1 ఇచ్చాడట. అయితే వారిని మీరు వెళ్ళి వ్యాపారం చేయండి అయ్యా, నేను దేశాంతరం వెళ్తున్నాను, మళ్ళీ వచ్చినాక నేను అడుగుతానని చెప్పాడు. అవి ఇచ్చి దేశాంతరం వెళ్ళిపోయాడు యజమాని. మరలా ఆ యాత్ర అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళు పిలిచాడు 3 కూడా. ఆ 3 పిలిచి ఏం చెప్తున్నా అంటే, నీకు ఇచ్చాను కదా 5 తలాంతులు లేకపోతే 5 దేనారాలు, వాటిని నాకు ఇవ్వు, నాకు చెప్పు, లెక్క చెప్పమన్నాడు.
2 ఇచ్చాను కదా లెక్క చెప్పమన్నాడు, 1 ఇచ్చాను కదా లెక్క చెప్పమన్నాడు. అప్పుడు వాళ్ళు ముగ్గురు కూడా ఆయన ఎదుటికి వచ్చారు ఆ యజమాని దగ్గరికి. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన చెప్తున్నాడు, ఇదిగో ఇవ్వమని చెప్పినప్పుడు 5 తీసుకున్నాడు అంటున్నాడు కదా. ఇదిగో నా యజమానుడా, నాకు 5 దేనారాలు ఇచ్చావు. ఆ 5 దేనారాలు ఏం చేస్తా అంట, వ్యాపారం చేసి వాటిని 5ని 10 చేశానని చెప్పాడు. 5ని 10 చేశానని చెప్పినప్పుడు ఆ యొక్క యజమానుడు అన్నాడు కదా, బడా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు కష్టపడ్డావు, నేను ఇచ్చిన 5 దేనారాలని నువ్వు 10 దేనారాలు చేసావు కనుక ఆ 5తో పాటు ఈ 5 కూడా 10 దేనారాలు నువ్వే ఉంచుకో అని చెప్పి అతనికి ఇచ్చేశాడు. ఆ తర్వాత 2 తీసుకున్నవాడు వచ్చాడు. వాడు వచ్చి నాకు కూడా ఏమన్నాడు, నువ్వేం చేసావంటే, నువ్వు నాకు 2 ఇచ్చావు నాయన, అదిగో వాడి 2 చేత నేను వ్యాపారం చేశాను. ఆ 2 దేనాలతో వ్యాపారం చేసినాక నాకు 2 దేనాలు ఎక్స్ట్రా లాభం కలిగింది అని ఆ 4 తీసుకెళ్ళి ఆ యజమానికి ఇవ్వగల. ఆ యజమానుడు అన్నాడు కదా, అతను కూడా బడా నమ్మకమైన మంచి దాసుడా, నీకు ఇచ్చిన దాన్ని వినియోగించుకున్నావు, ఉపయోగించి వాటిని రెట్టింపు చేసావు కనుక ఆ మొత్తం నువ్వే తీసుకోమని 4 వాడికే ఇచ్చేశాడు. ఆ తర్వాత 1 తీసుకున్నవాడు వచ్చాడు. వాడు రాగానే వాడు అన్నాడు, ఇదిగో నీకు 1 ఇచ్చాను కదా, ఏం చేసావంటే, వాడు వెంటనే అంటున్నాడు కదా, అదిగో నా యజమానుడా, నువ్వు ఎలాంటి వాడు అంటే నువ్వు కఠినుడివి, నువ్వు మంచివాడు కాదు. నువ్వు ఎట్లాంటి వాడు అంటే విత్తన దగ్గర కోసేవాడివి, చల్లని దగ్గర పోగు చేసుకునేవాడు అట. విత్తన దగ్గర కోస్తాడట, చల్లని దగ్గర పోగేసుకుంటాడట. కాబట్టి నువ్వు కఠినుడు అని నాకు ముందే తెలుసు. కాబట్టి ఏం చేశాను, వ్యాపారం చేస్తూ పోయిందనుకో, నేను మళ్ళా తెచ్చి నీకు 1 ఇస్తానని చెప్పి భూమిలో దాచిపెట్టానని చెప్పి, అదిగో భూమిలో ఉంచి నేను ఇప్పుడు దాన్ని తవ్వి తీసుకుని వచ్చానని చెప్పి ఆ యజమాని దగ్గరకు వచ్చి యజమానికి ఇచ్చాడు. అప్పుడు యజమాని అంటున్నాడు కదా, ఒరి చెడ్డదాసుడా అన్నాడు, ఒరి చెడ్డదాసుడా, వాళ్ళకి ఇచ్చినవి ఏం చేశారు, వాళ్ళు వ్యాపారం చేశారు. వాళ్ళకి ఇచ్చినవి వాళ్ళు వాటిని ఉపయోగించారు, వాటిని ఉపయోగించి వాళ్ళు రెట్టింపు సంపాదించారు. వాళ్ళకి ఇచ్చిన వాటిలో వాళ్ళు నమ్మకంగా ఉన్నారు. నువ్వేం చేసావంటే, నీకు ఇచ్చిన దాంట్లో నువ్వు నమ్మకంగా లేకుండా దానిని భూమిలో పాతిపెట్టావు, దాన్ని వ్యర్థం చేసావు. కనీసం అంటాడు కదా, నీ ఎవరికైనా వడ్డీకి ఇచ్చినట్లయితే దాని మీద వడ్డీ వచ్చేది కదా, గమనించారా? వడ్డీకి ఇవ్వకూడదని బైబిల్ రాశారు, కానీ ఇక్కడ ప్రభు చెప్తున్నాడు కదా, ఎవరికైనా ఒక వ్యాపారస్తుడికి ఇచ్చినట్లయితే వాడేం చేశాడంట, వడ్డీకి ఇచ్చేవాడు. నీకు వడ్డీ తిరిగి ఇచ్చాడు. నువ్వు ఇచ్చిన దేనారానికి నువ్వు ఒక 100 రూపాయలు ఇచ్చినట్లయితే వాడు 1 రూపాయిని కల్పించేవాడు కదా ఎక్స్ట్రా. ఆ రూపాయిని నీకు లాభం కలిగేది కదా. కనుక నువ్వు ఎలాంటి వాడు అంటే చెడ్డదాసుడు అని చెప్పి వాడికి ఇచ్చిన 1 దేనారాన్ని తీసుకొని వీడిని పట్టుకెళ్ళి ఎక్కడ పడేయమన్నాడు, చీకటి గల ఆ యొక్క చెరసాల్లో బిలములో పడేయమని చెప్పాడట. ఎందుకు ప్రభు ఈ మాట చెప్పాడయ్యా అంటే, దేవుని యొక్క సన్నిధిలో ఆయన వరాలు ఇచ్చేవాడు, ఆయన ఆశీర్వాదాలను ఇచ్చేవాడు, లేకపోతే ఆయన ఈవులను ఇచ్చేవాడు, ఆయన తలాంతులు ఇచ్చేవాడు. ఆ తలాంతులు ఇచ్చినప్పుడు, వరాలు ఇచ్చినప్పుడు, ఆ తలాంతుల్ని వరాల్ని మనం తీసుకున్న తర్వాత వాటిని రుచి చూడాలి, వాటిని మనం ఉపయోగించాలి. వాటిని ఉపయోగించకపోతే ఏమవుతాయి అంటే ఇవి పాడైపోతాయి అని చెప్తున్నాడు. వాటిని ఉపయోగించకపోతే, వాటి రుచి చూడకపోతే దాని సంగతి నీకు తెలియదు. అందుకనే పౌలు గారు కూడా కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్తూ ఉంటారు కదా, దేవుడు ఇచ్చేటువంటి ఆత్మ సంబంధమైన వరములను మీరు అశ్రద్ధ చేయొద్దు అని చెప్పాడు. దేవుడు ఇచ్చేటువంటి ఆత్మీయ వరాలను మీరు అశ్రద్ధ చేయొద్దు. దేవుడు 12 రకాల వరాలు ఇచ్చాడు. ఓ చోట మరి 9 చెప్తున్నాడు, ఓ చోట మరి 4, 5 చెప్తున్నాడు. ఇలాగా అనేకమైన వరాలు ఇచ్చాడు మనుషులు తన పిల్లలకి, తన యందు భయభక్తులు కలిగినటువంటి తన పిల్లలకి అనేక వరాలు ఇచ్చాడు ఆయన. ఎందుకు ఇచ్చాడు అంటే అవి రుచి చూడాలని ఇచ్చాడు, వాటిని
రుచి చూడాలని ఇచ్చాడు అని చెప్తున్నాడు అన్నమాట. అంతేగాని ఇదేదో మనకు తెలియదు కదా, దీన్ని ఎందుకు మనం అనవసరంగా రుచి చూసి నాలుగు పాడు చేసుకోవాలనుకోకూడదు. కొన్నిసార్లు ఏమైనా ఇచ్చినప్పుడు ఏం చేస్తూ ఉంటారు కొంతమంది, వెంటనే నోట్లో వేసుకొని తింటారు. బాగుంటే ఇంకోటి అడిగి తీసుకుంటారు, బాగలేదనుకో ఊసేసి బాగలేదమ్మా అని చెప్తూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే దాన్ని నోట్లో వేసుకోరు, తినరు, మరి దాన్ని రుచిని చూసి మంచిగా ఉంది చెడ్డగా ఉందని చెప్పరు. వాళ్ళు ఎలాంటి వారయ్య అంటే చెడ్డ దాసులు అని చెప్తున్నాడు. వారు దాని రుచిని చూడకుండానే ఇది పుల్లగా ఉంటుందేమో, ఇది చేదుగా ఉంటుందేమో, ఇది బాగాదేమో అంటారు. ఇది బాగాదేమో అంటారు. కొన్నిసార్లు ఒకరిని పెట్టగానే ఇది బాగాదండి అంటారు. కొంత ఇది పుల్లగా ఉంటుందేమోనండి, ఇది లేకపోతే ఇది చేదుగా ఉంటుందేమోనండి అంటారు. అది ఎలాగున్నదో మనం రుచి చూసి ఎరగాలి అని చెప్తున్నాడు అనమాట. ఆ రుచి మనం చూడకపోతే దాన్ని తెలుసుకోలేం. ఇప్పటిదాకా ఒక పదార్థానికి రుచి ఎట్లుంటుందో తెలియదు జనానికి. తెలుసా ఆ పదార్థం ఏదో? సైనైడ్. సైనైడ్ అనే పదార్థం ఒకటి ఉంది. దాన్ని బంగారపు కొట్లోళ్ళు బాగా పలచగా చేసి ఆ బంగారానికి మెరుగు పెడతానికి వాడతారు. దాన్ని ముందు కాలుస్తారు. బంగారం నీరు పట్టిందని తీసుకెళ్తాం, మట్టి పట్టిందని దాన్ని కాలుస్తాడు. ముందు కాల్చిన తర్వాత నీళ్ళలో వేస్తాడు. కాల్చి నీళ్ళలో వేయగానే ఏమవుతుందంటే ఆ వేడిది అందులో మట్టి అంతా పడపడానికి పగిలిపోయి బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత దాన్ని తీసి కుంకుడుకాయల్లో వేస్తాడు పులుసులో. ఆ తర్వాత బ్రష్ తీసుకొని ఆ కుంకుడు పులుసు వేసి బాగా బ్రష్ కొడతాడు. దాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తాడంటే సైనైడ్ వాటర్లో వేస్తాడు. సైనైడ్ వాటర్లో ఏంగానే ఏమవుతుందంటే ఇంకా ఏమైనా ఉంటే అందులో అదంతా కూడా పోయి మెరుస్తూ ఉంటుంది. అది దానికి వాడతారు వాళ్ళు. కానీ ఆ సైనైడ్ అనేది దాని రుచి ఏందో ఇంతవరకు ఎవరికి తెలియదు. దాని రుచిని చెప్తామని చెప్పి చాలామంది ప్రయత్నం చేశారట. ఒకడేమో నోట్లో పెట్టుకొని రాయటం మొదలుపెట్టాడంటే చెప్పడానికి అవ్వట్లేదు కదా, కనీసం రాద్దామని ఆ పెన్ను పట్టుకున్నాడంట. రాస్తూ ఎస్ అని రాశాడంట. అదే 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 అలాగే వాడు ఎస్ అని రాశాడు, కానీ ఆ తర్వాత ఏం రాయలేకపోతున్నాడు. ఇంకోటి చూసి వాడు కూడా ఏమైనా ఇలాగ చాలామంది రుచి చూశారు. అది సాల్ట్ అని ఎస్తో మొదలవుతుంది, స్వీట్ అని ఎస్తో మొదలవుతుంది, సోర్ అని ఎస్తో మొదలవుతుంది. ఇలాగా అనేక పదాలు ఉన్నాయి ఎస్తో మొదలయ్యాయి రుచుల్లో. కానీ ఎవడు కూడా దాని రుచిని చెప్పలేకపోయాడు. వాళ్ళు చూసి కూడా, ఎందుకంటే అది చూసిన తర్వాత, అది నోట్లో పెట్టిన తర్వాత అది ప్రాణం పోతుంది. అలా తాకకముందే ప్రాణం పోద్ది. అందుకనే గూఢాచారులు బయట అనేకమైనటువంటి దేశాల్లో వేగు చూడటానికి వెళ్ళేవాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఉంగరాలు పెట్టుకొని ఉంగరంలో సైనైడ్ ఉంటుంది. పట్టుబడంగానే వెంటనే అది కొరికేస్తారు. మనం చెప్పుకోకూడదు కానీ విట్లాచారి లేదా పాత సినిమాల్లో చూపిస్తూ ఉంటారు. ముఠాలు, దొంగల ముఠాలు ఏం చేస్తారు? పట్టుబడంగానే వేరే రాజ్యం నుంచి వచ్చిన వాళ్ళు వాడి చేతుకున్నది గౌక్కుని కొరికేస్తాడు. అది నోట్లో పడంగానే చచ్చిపోతాడు. ఇంకా ఎలాంటి సంగతి, ఎలాంటి సమాచారం, వాడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఏ రాజ్యం నుంచి వచ్చాడు, దేనికి వచ్చాడు అని ఎవరికి తెలియదు. అయితే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఇది అలాంటిది కాదు. ఇది ఎలాంటిదయ్యా అంటే అది గొప్పది. కనుక దేవుడు ఇచ్చేటువంటి ఆ వరాలను, పరలోక సంబంధమైనటువంటి వరాలు, భూ సంబంధమైనవి కాదు, పరలోక సంబంధమైన వరములను మనం రుచి చూడాలి అని చెప్తున్నాడు. కొంతమంది అవి రుచి చూసి వదిలేశారు, కొంతమంది వాటిని వదిలేసి దాన్ని పట్టించుకోలేదట. అందుకొరకు ఇక్కడ అంటున్నాడు కదా, దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మనకిచ్చినటువంటి పరలోక సంబంధమైన వరములను మనం రుచి చూడాలి. రుచి చూసి దానిని బట్టి మన జీవితాల్లో వాటితో నడిపించబడాలి అంటున్నాడు. ఆత్మ వరాలు లేకపోతే పరలోక సంబంధమైనటువంటి వరాలు 2 కొరింథీ పత్రికలో మనకు రాయబడతా వచ్చినాయి. కనుక
అవి మనము తెలుసుకోవాలి. దేవునిలో మరి దర్శనం అనేది ఒక వరం ఉంది. కొంతమందికి దర్శనాలు వస్తాయి. ప్రవచనం అనేది ఒక వరం ఉంది. కొంతమంది ప్రవచిస్తారు. భాషలు అనే వరం ఉంది. కొంతమంది భాషలు మాట్లాడతారు. భాషలు మాట్లాడితే కొంతమంది ఆ భాషలు మాట్లాడిన వారికి అర్థాలు చెప్పే వరం ఉంది. అవి నిజంగా దేవుడి నుంచి వచ్చిన భాష అయితే అది దాని అర్థాన్ని చెప్తారు వాళ్ళు. తర్వాత వివేచన అనేది ఒక వరం ఉంది. ఇలాగా ఆ కొరింథీ పత్రికలు రాసినట్టుగా 12 వరాలు ఉన్నాయి. అవి స్వస్థపరచడం అనేది ఒక వరం ఉంది. ఈ వరాలన్నీ కూడా దేవుడు ఎందుకు ఇచ్చాడంటే వాటిని రుచి చూచి వాటిల్లో మనం బలవంతులంగా ఉండాలని, వాటిల్లో మనము ఆశీర్వాదాలను పొందాలని దేవుడు ఇచ్చాడట. కనుక వాటిని రుచి చూచి మన జీవితాల్లో మనం ఏం చేయాలి అంటే దేవుల్లో మనం ముందుకు సాగాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునితో మనం జీవించాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. లోక సంబంధమైన వాటిని ఎన్నో రుచి చూస్తూ ఉంటాం. చాలామంది వాళ్ళ హాబీస్ని మనం చూస్తూ ఉంటే కొత్త కొత్త రుచులు చూడాలని చెప్తూ ఉంటారు. కొత్త కొత్త రుచులు. ఆ రుచులు ఎలా ఉన్నాయి అంటే మనం చైనా పోతే అక్కడ బతికినటువంటి తేళ్ళు, బతికినటువంటి ఆక్టోపస్సులు, మరి బతికున్నటువంటి పురుగులు, ఉన్న ఆ ఆహార పదార్థాలు ఒకటి చూస్తే అందులో అది నోట్లో పెట్టుకోగానే పురుగు గదులుతూ ఉంది. బతికిందే అది. తేనెలోనో దేంట్లోనో ముంచి వాడు నోట్లో పెట్టేశారు. ఇది చాలా బాగుంటుందని చెప్పారు. వాడు నోట్లో పెట్టుకున్నాడు. పెట్టుకోగానే అది కదిలింది. చచ్చిందైతే కదలదు కదా, అది ఎలా ఉండదు తర్వాత సంగతి. వాడు ముందు నోట్లో పెట్టగానే కదలంగానే వామో ఇది బతికిందని తీసి బయటపడేశాడు. అయితే ఇలాగా అనేకమైనటువంటి కొత్త కొత్త లోక సంబంధమైనటువంటి తినుబండారాల యొక్క రుచుల్ని తయారు చేస్తున్నారు. వాటిని రుచి చూస్తూ ఉన్నారు. కానీ దేవునిలో దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు కదా, ఆయనలో మనము దేవుడు ఉత్తముడని రుచి చూసి ఎరగాలి అని చెప్తున్నాను. ఆయన ఉత్తముడని రుచి చూసి ఎరిగితే ఏమవుతుందంటే ఆయన్ని మనం వెంబడించగలుగుతాము. ఆయనలో మనం జీవించగలుగుతాము. ఆయనలో జీవించినప్పుడు ధన్యత కలుగుతుంది అని చెప్పాడు. ఆ తర్వాత ప్రభువు దయాళత్వాన్ని మనం రుచి చూడాలన్నాడు. ఆయన దయాళుడని రుచి చూసి ఎరగాలని చెప్పాడు. ఆయన్ని దయాళుడని రుచి చూసి ఎరగకుండా అది విడిచిపెట్టామనుకోండి ఏమవుతుందంటే ఇందాక మనం చదివినట్టుగా పేతురుపత్రికలో ఏమంటున్నాడు అక్కడ, మొదటి పేతురుపత్రికలో 1వ అధ్యాయం 2వ అధ్యాయం 1వ వచనంలో, మొదటి పేతురుపత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించండి అని చెప్తున్నాడు. ఏమన్నాడు ఇక్కడ, అది రుచి చూసినప్పుడు ఏమో దేవుడు ఉత్తముడని రుచి చూస్తేనేమో ధన్యత కలుగుతుంది. ఆయన వెంబడిస్తాం. దేవుడు దయాళత్వం కలిగిన వాడని రుచి చూసినట్లయితే ఏమవుద్దట, మన జీవితాల్లో ఈ యొక్క లోక సంబంధమైనటువంటి అన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఏది సమస్తమైనటువంటి దుష్టత్వము, సమస్తమైనటువంటి కపటము, సమస్తమైనటువంటి వేషధారణ, అసూయ, సమస్తమైనటువంటి దూషణ మాటలు, అవన్నీ కూడా పోయి ఏమవుతామంట, కొత్తగా జన్మించిన శిశువులాగా అవుతాము అని చెప్తున్నాడు అన్నమాట. దేవుని యొక్క దయాళత్వాన్ని రుచి చూసినట్లయితే. ఆ తర్వాత ఇప్పుడు మరి పౌలు గారు చెప్పినట్టు హెబ్రీ పత్రికలో 6వ అధ్యాయము 4వ వచనంలో ఏమన్నాడు, దేవుడు పరలోక సంబంధమైనటువంటి ఆ వరములను మనం రుచి చూసిన తర్వాత పరిశుద్ధాత్మలో పాలివారు అవుతాము అని చెప్తున్నాడు. ఏమవుతామట, పరిశుద్ధాత్మలో పాలివారం అవుతామట. ఆ పరిశుద్ధాత్మలో పాలివారం అయితే మన జీవితాల్లో
మరి దేవునిలో గొప్పవారంగా ఉండగలుగుతామని జ్ఞాపకం చేస్తున్నాడు. నా ఆత్మ లేనివాడు నావాడు కాడు అని ప్రభువు చెప్పాడు. ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడు? ఆత్మ సంబంధమైన పరలోక సంబంధమైనటువంటి వరములను మనం రుచి చూసినట్లయితే దేవుని యొక్క సన్నిధిలో మనం ఎలా ఉంటామయ్యా అంటే ఆత్మలో పాలివారముగా ఉంటాము. ఆ ఆత్మ మనలోనికి వచ్చి యేసుప్రభువు కూడా అదే అన్నాడు, నా ఆత్మను, పరిశుద్ధాత్మను, ఆదరణకర్త అనేటువంటి ఆత్మను, సంచకరమైనటువంటి ఆత్మను నేను మీకు ఇస్తున్నాను, అది మీతోనూ మీలోనూ ఉంటుంది అని చెప్పాడు. అది మీతోనూ మీలో ఉంటుంది. అది మీలో ఉండి ఏం చేస్తుందట? మిమ్మలను ఆత్మలో నడిపించుద్ది అని చెప్తున్నాడు. ఆత్మలో పాలిభాగాలు అయ్యేటట్టుగా చేస్తాడు. పాలిభాగస్తులు అంటే ఏంటి? పాలివారంటే అందులో ఒక షేర్ కదా, పార్ట్నర్. పాలివారంటే పార్ట్నర్ అనమాట. ఒకటి వ్యాపారం ఉందంటే వ్యాపారంలో కొంతమంది కలిసి వ్యాపారం చేస్తారు పార్ట్నర్స్గా కదా, వాడికి ఇంత భాగం ఉంటుంది. అలాగే ఇక్కడ మనము దేవుని పరసంబంధమైనటువంటి వరములను మనం రుచి చూసినట్లయితే ఆత్మలో పాలు పొందుతాము అంటున్నాడు. ఆత్మలో పాలు పొందుతాము. ఎలీషా యొక్క జీవితంలో మనం గమనించాం కదా, ఏలియాని ఎందుకు ఎమ్మడబడ్డాడు? ఆయన రెండంతల ఆత్మ రావాలని ఎమ్మడబడ్డాడు. ఆత్మ పాలు రెండు పాళ్ళు రా, 2 పాళ్ళు ఆయనకున్న దానికంటే రెట్టింపు, డబల్ పోర్షన్ అంటాడు ఇంగ్లీష్లో. మనం తర్జుమాలోకి వచ్చినాక 2 పాళ్ళు అనగానే ఉన్నట్లో 2 పాళ్ళు ఏమనుకుంటాం, ఉన్నట్లో 2 పాళ్ళు కాదు, డబల్ పోర్షన్. అంటే ఆయనకున్న దానికి రెట్టింపు అయినటువంటి 2 పాళ్ళుగా రావాలి. ఒక పాలు ఆయనకుంటే 2 పాళ్ళు నాకు రావాలి. ఆ ఎలీషా జీవితంలో ఏలియాని వెంబడించి ఆ ఆత్మలో పాలు కావాలని ఆశపడ్డాడు. అలాగే మనము కూడా దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాల్లో రుచి చూసి ఎరగాలి అని చెప్తున్నాడు. దాన్ని రుచి చూడకపోతే మనకు తెలియదు. దేవుడు ఉత్తముడని మనం రుచి చూడలేకపోతే ధన్యతను పొందలేము. ఆయన వెంబడించలేము, ధన్యతను పొందలేము. దేవుడు దయాత్వాన్ని కలిగిన వాడని మనం రుచి చూసి ఎరగకపోతే మన జీవితాల్లో నూతనంగా మనం జన్మించే వారంగా ఉండలేము, శిశువులాగా ఉండలేమని చెప్తున్నాడు. అలాగే దేవుని ఆత్మ సంబంధమైన లేకపోతే పరలోక సంబంధమైనటువంటి ఆ వరములను మనం రుచి చూడలేకపోతే దేవుని ఆత్మలో పాలు పొందలేము అని చెప్తున్నాడు. కాబట్టి దేవునిలో వీటి యందు పాలు పొందినటువంటి వారమై, వాటిల్లో మనము రుచి చూసినటువంటి వారమై మనము జీవించినట్లయితే మన జీవితాలకి గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తున్నాడని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. కనుక మనము ఎల్లప్పుడూ లోక సంబంధమైనటువంటి వాటి రుచులు చూడటానికి ఇష్టపడుతూ ఉంటాం. లోక సంబంధమైన రుచులు మరి ఆ టేస్ట్ బడ్స్ అనేవి నాలుకలో కొంతకాలానికి మారిపోతూ ఉంటాయట. ఒక 6 నెలలకో లేకపోతే ఎంతకాలానికో మారిపోతాయట అవి. బాగా స్వీట్ తినేవాడికి ఒక 6 నెలలు పోయిన తర్వాత వాడు స్వీట్ తినబుద్ధి అవుతాడికి, కారంగా తినాలనిపిస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు బాగా స్వీట్ తినేవాడండి వీడు, ఇప్పుడు తింటలేదు అంటారు కొంతమంది. ఎందుకంటే వాడి టేస్ట్ బడ్స్ మారిపోయినాయి. ఆ నాలుక మీద ఉన్నటువంటి ఆ కణాలు మార్పు చెందినాయి. కాబట్టి అంతకుముందుది వాడు తీసుకోవట్లేదు, ఇప్పుడు కొత్త దానికోసం వెళ్తున్నాడు. కానీ మనము లోక సంబంధంగా అదిగో ఆ యొక్క 6 నెలలకో లేకపోతే కొంతకాలానికో మారిపోయే టేస్ట్ బడ్స్ ఆత్మ సంబంధంగా మనం ఉండకూడదట. ఎప్పుడు కూడా ఒకే విధమైనటువంటి ఆ టేస్ట్ బడ్స్ మనం కలిగిన వారమై దేవుడు ఉత్తముడు రుచి చూడాలి, ఆయన దయాళత్వాన్ని రుచి చూడాలి, ఆయన పరలోక సంబంధమైనటువంటి ఆ వరములను గురించి మనం రుచి చూసి ఎల్లప్పుడూ మనము దేవునిలో మనం ముందుకు సాగాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. అంతకుముందు చూశానండి, ఇప్పుడు నాకు ఆ రుచి మారిపోయిందని అనటానికి లేదు. దేవునిలో ఎప్పుడు కూడా ఒకే రీతిగా ఉంటుంది అని చెప్తున్నాడు. లోకంలో మారిపోద్ది, కానీ దేవునిలో మాత్రం ఎప్పటికీ అది మారదని చెప్తున్నాడు. ఫ్యాషన్ అనేది లోకంలో చాలా తొందరగా మారిపోతుంది.
అమెరికాలో చాలా తొందరగా ఫ్యాషన్ మారిపోతుంది, ఆస్ట్రేలియాలో చాలా తొందరగా ఆ ఫ్యాషన్ మారిపోతూ ఉంటుంది. అయితే దేవుళ్ళో మన ఫ్యాషన్ మారకూడదు, ఫ్యాషన్ మారాలి కదా. ఫ్యాషన్ వేరు, ఫ్యాషన్ వేరు, ఫ్యాషన్ వేరు, ఫ్యాషన్ వేరు. మనం దేవుళ్ళో ఫ్యాషన్ మార్చుకునే వారంగా ఉండకూడదు, కానీ దేవుళ్ళో మన ఫ్యాషన్ మారకుండా జాగ్రత్తగా చూసుకునే వారంగా ఉండాలి. అది మారిపోతే మన జీవితాల్లో దేవుని సంబంధమైనటువంటి గొప్ప ఆశీర్వాదాలు మనం పోగొట్టుకుంటాం. అది పోగొట్టుకోకుండా ఎల్లప్పుడూ దేవుని కొరకు మనము ప్యాషన్ కలిగినటువంటి వారమై మనము దేవునితో మనం ముందుకు నడిచే వారంగా ఉండాలి. దేవుని యొక్క దయాళత్వాన్ని, దేవుని యొక్క ఉత్తమతని, దేవుని యొక్క పరలోక సంబంధమైన వరముల యొక్క రుచులను మనం ఎరిగి మనం జీవించినట్లయితే ఆ పరలోకానికి వెళ్ళిన తర్వాత మనము ప్రభువుతో సదాకాలం ఉండగలుగుతాము. లేకపోతే ఇక్కడ రుచులు అక్కడ ఉండవు. మన దేశంలో ఉన్న రుచులు ఇంకో దేశానికి వెళ్తే ఉండవు. మనం కారం తింటాం, మసాలా తింటాం. అదే వేరే దేశం వెళ్తే అక్కడ కారాలు దొరకవు, మసాలాలు దొరకవు. అక్కడేదో చప్పగా వండుతారు. మనం ఉడకబెట్టి బాగా ఉడికిన తర్వాత లేదా బాగా ఏగిపోయిన తర్వాత వేపుకొని తింటాం. కొన్ని దేశాలకు వెళ్తే హాఫ్ బాయిలే. గుడ్డు అడిగామంటే వాడు హాఫ్ బాయిల్ ఇస్తాడు. అది పగలగొట్టంగానే అందులో వచ్చి ఆ పచ్చసొన గారుతూ ఉంటుంది. చూడంగానే మనకి ఒళ్ళంతా గగర గుట్టేస్తుంది. అయితే అలాంటి కాకుండా దేవునిలో ఆ రుచిని ఎరిగిన వారమై మనం ప్రభువుతో మనం ముందుకు సాగి దేవుని ఆశీర్వాదాలు పొందాలని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక అలాంటి కృప కొరకు దేవుని దగ్గర కనిపెట్టి, దేవా నిన్ను రుచి చూసి ఎరిగే వారంగా మాకు సహాయం చేయమని దేవుని దగ్గర ప్రార్థన చేసుకుందాం. దేవుడిని అడుగుదాం. అందరి తల వచ్చి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మాకు నీ కృప దయచేయమని అడుగుదాం.